సుదర్శన్ రెడ్డి జోహార్ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి జోహార్ జోహార్ జై తెలంగాణ సోదరుడు వికాసైనటువంటి ఉద్యమకారుడు నర్సంపేట మాజీ శాసనసభ్యుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తీవ్రంగా కలతపరిచింది అందరినీ కూడా. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమ శ్రేణులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ మొదటి నుంచి ఆయనతో అనుబంధం ఉండేటువంటి వాళ్ళు కానీ చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి స్థితికి లోను కావడం జరిగింది. మృత్యువుతో పోరాడి గెలుస్తాడనుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు మృత్యు ఆయనను కబళించింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి నిఖార్సైనటువంటి ఉద్యమకారుడిగా వీరోచితంగా పోరాడినటువంటి ఒక వీరుడు అతను. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆత్మీయుడు. వరంగల్ జిల్లా ఉద్యమంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమంలో తొలినాళ్ల నుంచి కూడా దాదాపు దశాబ్ద కాలం పాటు ఉద్యమానికి మూలస్తంభం లాగా ఒక్కడే పెద్ద దిక్కై నడిపినాడు ఉద్యమాన్ని. ఎటువంటి ఒత్తిళ్ళైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా పార్టీని కానీ నాయకుడిని కానీ వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో ఇంకా గట్టిగా పనిచేసినాడు. పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల కాలంలో పడినటువంటి కుట్రలను ఛేదించి గట్టిగా నిలబడినటువంటి ప్రథమ శ్రేణి నాయకులలో ప్రతి ఒక్కరు. ఎంత తపనతోన, ఎంత ఇష్టపడి ప్రజల పట్ల ఎంత అంకితభావంతో పనిచేసే స్వభావం అంటే, సగటున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారిగా జరిగేటువంటి అభివృద్ధికి తోడు తాను పట్టుబట్టి నర్సంపేట కోసం చాలా జిద్దుబట్టి, ఇక ఆయన అడిగిండు పట్టుబట్టిండు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కాదనలేనటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చేవాడు. అంత తపన పడేవాడు ప్రజల కోసం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రత్యేక జీవో వేయలే. ఒక నర్సంపేట నియోజకవర్గంలోనే ఆయన ముఖ్యమంత్రి గారిని ఆనాడు ఒప్పించి మా వ్యవసాయ శాఖ ద్వారా ఆయన నియోజకవర్గానికే ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైతాంగం కోసం ఒక ప్రత్యేక జీవోను తీసుకురావడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇది నిబంధనలను సడలించి అయినా సరే పెద్దకి నువ్వు చేయాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు 24 గంటల్లో జీవో ఇష్యూ చేసి నాకు ఆదేశాలు ఇచ్చినారు కేసీఆర్ గారు. అది నేను అమలు చేసి చూపించాను. కేసీఆర్ గారి మాటను అమలు చేయడం బాధ్యతగా. అట్లా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతేకాదు, రైతాంగానికి అకాల వర్షాలు వచ్చి రాళ్లవాన పడ్డప్పుడు, ముఖ్యంగా మిర్చి సాగేటువంటి ప్రాంతం నర్సంపేట కానీ, మహబూబాద్ కానీ, అదేవిధంగా డోర్నకల్ కానీ, ఖమ్మం కానీ, మదిర కానీ, ఇటు పక్క పరకాల కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా మిర్చి, కమర్షియల్ మిర్చి చాలా విపరీతంగా వేస్తారు రైతాంగం. 2 సీజన్లలో చాలా పెద్ద ఎత్తున అకాల వర్షాలు వచ్చి రాళ్లవాన పడి మొత్తం నష్టమయ్యి, ప్రభుత్వంలో వెనకటి నుంచి ఉండేటువంటి విధానం ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్న విధానం ఒకటే. పంట ఎక్కడ నష్టం జరిగినా, ప్రకృతి విపత్తుల వల్ల ఎక్కడ నష్టం జరిగినా పరిహారం ఇచ్చేటువంటి విధానం ఉండదు. లేదు, ఆ విధానమే లేదు. ఎందుకంటే సాధ్యం కాదు కాబట్టి. దానికోసమే దానికి రిహాబిలిటేషన్ కింద, ప్రత్యామ్నాయంగా పునరావాసం కింద, మళ్ళీ పంటకు ప్రత్యామ్నాయంగా సహాయపడేటువంటి సహాయక చర్యలు ఉంటాయి. అది నామమాత్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాల్లోనైనా సరే, తుఫాన్లు వచ్చినా, రాళ్లవాన వచ్చినా, ఇంకో రకమైన ప్రకృతి విపత్తు వచ్చినా, పంటలు నష్టం జరిగినప్పుడు కలిగేటువంటిది ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే కవరేజ్ ఉంటుంది, అది వేరు. కానీ ప్రభుత్వాల పరంగా చేసేటువంటిది మాత్రం కేవలం రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మాత్రమే ఉంటుంది. అది అట్లా ఉండేటువంటి నిబంధనలను కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సందర్శించి అటు మొక్కజొన్న కానీ, అదేవిధంగా మిర్చి కానీ చాలా పెద్ద ఎత్తున 1000 ఎకరాలలో దెబ్బతింటే అందరం కలిసి అప్పుడు పర్యటనకు హెలికాప్టర్లో పోయి పంటలని చూసి చెల్లించిపోయి ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ గారు ఏదైనా చేయాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి దానికి కారణం. మీరు ఏం చేస్తారో తెలియదు సార్, పాత పద్ధతులలో కాదు కొత్త పద్ధతుల్లో రైతాంగానికి ఏమైనా చేయాలంటే ఆ రోజు ఎకరాకు 10,000 చొప్పున అప్పటికప్పుడు అక్కడ ప్రకటన చేసి రావడం జరిగింది. తక్షణం దాన్ని అమలుకు పెట్టడం జరిగింది. అట్లా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనలో ఆయన ప్రథమ శ్రేణి నాయకుడు. ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి
నాయక గణంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయనతో ఉండేటువంటి శ్రేణులకు అందరికి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గుండె నిబ్బరం చేసుకొని సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి తెలంగాణ సాకారమైంది. సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది నర్సంపేటలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అది కొనసాగడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండాలి శ్రేణులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.